అంటే ఉగాది పండగ నాడు స్నానం అనేటటువంటిది బ్రహ్మ ముహూర్తంలో చెయ్యాలి. ఆ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే ముందు ఒళ్ళంతటికీ కూడా తైలాన్ని అలదుకుంటారు. తైలే లక్ష్మీ, ఉగాది పండగ నాడు బ్రహ్మ ముహూర్తంలో ఒంటికి తైలాన్ని అలదుకుంటే ఆ తైలమునందు మహాలక్ష్మి ప్రవేశించి ఉంటుంది. ఆ కారణం చేత అలక్ష్మి తొలగుతుంది. జలే గంగా, సూర్యోదయం వరకు కూడా ఎక్కడెక్కడ నీరు ఉన్నా నీటిని గంగ ఆవహించి ఉంటుంది. తలస్నానం, శరీరానికి తైలమర్దనం చేసుకుని భక్షితం పూర్వయామేస్య, బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి వెంటనే ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి ఉగాది పచ్చడి అని పిలువబడేటటువంటి వేప పువ్వు, దానితో పాటుగా బెల్లం ముక్క, చింతపండు పులుసు, ఆవు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి తద్వర్షం సౌఖ్యద